మీ జేబులో లేదా పర్సులో ఉన్న 10 రూపాయలు 20 రూపాయల నోట్లను ఒకసారి బయటికి తీసి చూడండి. ఎందుకంటే త్వరలోనే ఈ కాగితపు నోట్లు మన కళ్ళ ముందే మాయం కాబోతున్నాయి. నీటిలో ముంచినా నానని, ఎంత పిసికినా చిరగని, నిప్పు తగిలిన వెంటనే కాలని ప్లాస్టిక్ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలోకి తెస్తుంది. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారం మొదలయ్యింది. పాత కాగితపు నోట్లన్నీ రద్దయిపోతాయి, అందరూ ప్లాస్టిక్ నోట్లకే మారాలి అని. ఇదంతా రూమర్సా లేకపోతే నిజంగానే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోబోతుందా? ఇవన్నీ తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చేయడానికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి. అసలు మన దేశంలో ముద్రిస్తున్న రూపాయి నోట్లను సాధారణ కాగితంతో తయారు చేస్తారా లేక వేరే ఏదైనా ప్రత్యేక పదార్థంతో తయారు చేస్తారా? ఈరోజు ఈ వీడియోలో రూపాయి నోట్ల తయారీ వెనుక ఉన్న సీక్రెట్స్ నుండి ఆర్బీఐ తెస్తున్న ప్లాస్టిక్ నోట్ల నిజాల వరకు ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం అసలు ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఏం చెప్పాయో వివరంగా తెలుసుకుందాం. ఇండియన్ పార్లమెంట్లో సెంట్రల్ ఫినాన్స్ మినిస్టరీ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయోగాత్మకంగా 100 కోట్ల 10 రూపాయల నోట్లు అలాగే 100 కోట్ల 20 రూపాయల నోట్లను ప్లాస్టిక్ పదార్థంతో ముద్రించి మార్కెట్లోకి విడుదల చేయడానికి అనుమతి పొందింది. అంటే మొత్తం 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లు మన దేశంలోకి రాబోతున్నాయి. ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆర్బీఐ దగ్గర 100, 200, 500 నోట్లు కూడా ఉన్నాయి కదా, మరి కేవలం 10-20 రూపాయల నోట్లను మాత్రమే ఎందుకు ప్లాస్టిక్గా మారుస్తున్నాయి అని. దీని వెనుక ఒక చాలా పెద్ద కారణం ఉంది. మన రోజువారీ జీవితంలో మనం మార్కెట్కి వెళ్ళినా, కూరగాయలు కొన్నా, బస్ టికెట్ తీసుకున్నా లేదా టీ కొట్టు దగ్గరికి వెళ్ళినా ఎక్కువగా వాడేది 10-20 రూపాయల నోట్లే. ఈ చిన్న విలువ కలిగిన నోట్లు చాలా వేగంగా ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి మారుతూ ఉంటాయి. ఇలా నిరంతరం చేతులు మారడం వల్ల, జేబుల్లో ముడతలు పడడం వల్ల, చెమట లేదా నీటి తడి తగలడం వల్ల ఈ చిన్న నోట్లు చాలా త్వరగా నల్లబడిపోతాయి, మురికిగా మారుతాయి లేదా చిరిగిపోతాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం ఇలా పాడైపోయిన, చిరిగిపోయిన చిన్న నోట్లు వెనక్కి తీసుకొని వాటి స్థానంలో కొత్త నోట్లను ముద్రించడానికి ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ప్రతి ఏటా పాత నోట్లను రద్దు చేసి కొత్త కాగితం నోట్లు ముద్రించడం అనేది ఆర్బీఐకి ఆర్థికంగా పెద్ద భారంగా మారింది. ఆ ముద్రణ ఖర్చుని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఆర్బీఐ ఈ ప్లాస్టిక్ నోట్ల ఆలోచనను ముందుకు తెచ్చింది. మన దేశంలో వాడే కరెన్సీ నోట్లు అసలు సాధారణ కాగితంతో తయారు కావు. మన పుస్తకాల్లో రాసే కాగితం కానీ, చెక్క గుజ్జుతో తయారు చేసే సాధారణ పేపర్తో కానీ మన రూపాయి నోట్లను తయారు చేయరు. ఒకవేళ సాధారణ కాగితంతో తయారు చేస్తే ఆ నోటు నీటిలో పడగానే కరిగిపోతుంది లేదా త్వరగా చిరిగిపోతుంది. అందుకే ఆర్బీఐ మన దేశ కరెన్సీ నోట్లను 100% ప్రతి గుజ్జు మరియు ఫైబర్ కలయికతో తయారు చేసే ప్రత్యేక భద్రతా కాగితంపై ముద్రిస్తుంది. ఈ కాటన్ పేపర్ని మన దేశంలోనే 2 ప్రధాన ప్రదేశాల్లో తయారు చేస్తారు. కర్ణాటకలోని మైసూర్లో ఉన్న బ్యాంక్ నోట్ పేపర్ మిల్, ఇంకా మధ్యప్రదేశ్లోని నర్మదాపురంలో ఉన్న సెక్యూరిటీ పేపర్ మిల్. ఈ మిల్లులలో కాటన్ గుజ్జుతో పేపర్ను తయారు చేసేటప్పుడే అందులో నీటిలో కరగని రసాయనాలు, భద్రతా దారాలు మరియు గాంధీ గారి నీడ బొమ్మ అంటే వాటర్ మార్కులను అమరుస్తారు. అందుకే మన నోటు వర్షంలో తడిచినా లేదా పొరపాటున ఉతికేసినా వెంటనే చిరిగిపోకుండా గట్టిగా ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన స్పర్శ మరియు శబ్దం ఉంటాయి. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ఈ ప్లాస్టిక్ నోట్లకు మన దేశంలోని ప్రతి కాగితపు నోట్లకు మధ్య ఉన్న ప్రధాన తేడాలను వివరంగా పోల్చి చూద్దాం. మొదటిది ఆయుష్. మన ప్రతి కాగితపు 10 రూపాయల నోటు సగటున 1 సంవత్సరం నుండి 2 ఏళ్ల పాటు మాత్రమే పాడవకుండా ఉంటుంది. కానీ ప్లాస్టిక్ నోటు కనీసం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉంటుంది. అంటే కాగితపు నోటు కంటే ప్లాస్టిక్ నోటు 3 నుండి 4 రేట్లు ఎక్కువ కాలం మన్నుతుంది. రెండవది శుభ్రత.
కాగితపు నోట్లు ఎక్కువ చేతులు మారినప్పుడు వాటికి నూనె, మురికి, చెమట పట్టి నల్లగా అయిపోతాయి. కానీ ప్లాస్టిక్ నోట్లకు నీరు గాని నూనె గాని అంటుకోవు. ఒకవేళ మురికి పట్టినా సులభంగా తుడిచేయవచ్చు. మూడవది నకిలీ నోట్ల అడ్డుకట్టు. ప్లాస్టిక్ నోట్లను తయారు చేసేటప్పుడు నోటు మధ్యలో పారదర్శకమైన విండోను ఏర్పాటు చేస్తారు. అందులో అత్యాధునిక బొమ్మలను అమరుస్తారు. దీనివల్ల నకిలీ నోట్లను తయారు చేయడం దొంగలకు దాదాపు అసాధ్యంగా మారుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, వియట్నాం వంటి 50కి పైగా దేశాల్లో ఈ ప్లాస్టిక్ కరెన్సీని విజయవంతంగా వాడుతున్నారు. ఆస్ట్రేలియా అయితే ప్రపంచంలోనే తొలిసారిగా 30 ఏళ్ల క్రితమే పూర్తిగా ప్లాస్టిక్ నోట్లకు మారింది. అయితే ప్లాస్టిక్ నోట్ల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఆర్బీఐ అన్ని నోట్లను ఒకేసారి ప్లాస్టిక్గా ఎందుకు మార్చడం లేదు? ఇందులో ఉన్న సవాళ్లు ఏంటి? మొదటి సవాలు తయారీ ఖర్చు. ఒక ప్లాస్టిక్ నోటును ముద్రించడానికి అయ్యే ప్రారంభ ఖర్చు కాగితపు నోటు కంటే చాలా ఎక్కువ. అయితే దీర్ఘకాలంలో నోటు ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు కలిసి వస్తుంది. కానీ ప్రారంభంలో భారీగా పెట్టుబడి పెట్టాలి. ఇండియాలో వేసవి కాలంలో ఎండలు 45 డిగ్రీలు దాటుతాయి. విపరీతమైన వేడి ఉన్న ప్రాంతాల్లో లేదా వేడి వస్తువుల దగ్గర ఈ ప్లాస్టిక్ నోట్లు ఉంచినప్పుడు అవి వంకరగా మారే అవకాశం ఉందా లేదా అనేది పరీక్షించి చూడాలి. మన దేశంలో చాలామంది డబ్బులను చిన్నగా మడత పెట్టి జేబుల్లో లేదా కవర్లో ఉంచుకుంటారు. ప్లాస్టిక్ నోట్లను గట్టిగా మడత పెడితే ఆ మడత మార్పు శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే ఆర్బీఐ ఈ చిన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని ముందుగా 200 కోట్ల నోట్లతో చిన్న స్థాయితో ప్రయోగాలు చేస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితేనే భవిష్యత్తులో మిగిలిన నోట్లకు విస్తరిస్తారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన రూపాయి రూపం కూడా మారుతోంది. ఒకప్పుడు రాగి, వెండి నాణ్యాలు వాడేవాళ్ళం. ఆ తర్వాత కాగితపు నోట్లకు వచ్చాం. ఇప్పుడు ప్లాస్టిక్ నోట్లు మరియు యూపీఐ ట్రాన్సాక్షన్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని కొత్త నోట్లు తెచ్చినా, ఆన్లైన్ చెల్లింపులు పెంచినా మన దగ్గర ఉండే నగదుపై ఉన్న నమ్మకం, భద్రత ఎప్పటికీ అలాగే ఉంటాయి. ప్లాస్టిక్ నోట్లు రావడం మన ఆర్థిక వ్యవస్థకు మంచిదే, కానీ దానివల్ల మీ దగ్గరున్న పాత డబ్బుకు ఎలాంటి ప్రమాదం లేదు. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. మీరు డైలీ యూపీఐ ట్రాన్సాక్షన్ వాడడానికి ఇష్టపడతారా? మీ దగ్గర ఉన్న క్యాష్ వాడడానికి ఇష్టపడతారా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నా వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అలా ఊరికే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ శ్రీని స్టోరీస్.